హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎండుమిర్చిలతోటి కారం ప్రిపేర్ చేశానండి. కారం అంటున్నారు, ముద్దగా ఉందంటున్నారా? ఇది ముద్ద కారం అండి. టమోటాలు లేకుండా నేను ఎప్పుడైనా కానీ టమోటాలు వేసి చేసుకునేదాన్ని. రెగ్యులర్ టేస్టే ఉంటుంది టమోటాలు వేసి చేస్తే. ఈరోజు టమోటాలు వేయకుండా పుదీనాతోటి నేను ఈ కారం ప్రిపేర్ చేశానండి. ఈ కారం వేడి అన్నంలో వేసుకొని నెయ్యి 2 స్పూన్లు వేసుకొని బాగా కారం నెయ్యి కలుపుకొని వేడి వేడి అన్నం తింటుంటే ఇంకా 2 ముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుంది. అంత కమ్మగా ఉందండి. నేను ఫస్టు ఇలా చేసుకునేటప్పుడు కొంచెం నోరు చప్పగా ఉంది, ఏదో కారంగా చేసుకోవాలని చేసుకున్నప్పుడు అయితే తింటుంటే అయితే చాలా బాగుంది. ఈ కారం విధానం మనం వీడియోలో చూసేద్దామండి. నేనైతే ఈ ముద్ద కారం కోసం 8 ఎండుమిర్చిలు తీసుకొని ఈ విధంగా తుంచి ఫ్రై చేసుకుంటున్నానండి. ఎండుమిర్చిలు తుంచకుండా అలాగే ఫ్రై చేసుకోవచ్చు, కానీ లోపల ఉన్న విత్తనాలు అయితే ఫ్రై అవ్వకుండా అవి ఎక్కువగా మంటగా ఉంటాయి. అందుకోసమని నేను విత్తనాలు పక్కన పెట్టేసి ఎండుమిర్చీలు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నానండి. అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకొని మనం ముందుగా పక్కన పెట్టి ఉంచిన ఎండుమిర్చిలో వచ్చిన విత్తనాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే విత్తనాలు వేగితే ఖచ్చితంగా టేస్ట్గా ఉంటుంది, మంట కూడా తక్కువగా ఉంటుందండి. ఫ్రై చేసి పక్కన పెట్టి ఇప్పుడైతే నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత స్పూన్ తోటి 5-6 టేబుల్ స్పూన్లో మినపప్పు తీసుకున్నాను. మినపప్పు కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నట్లయితే మంటగా లేకుండా తింటుంటే మాత్రం పంట కింద మినపప్పు తగులుతూ చాలా చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. ఇలా అయితే నేను ఎప్పుడైనా టమాటాలు వేసి చేసినప్పుడు రెగ్యులర్ టేస్టే ఉంటుంది. ఈరోజు అయితే నేను ఏదో ఒక వెరైటీగా చేయాలనుకొని ఇలా చేస్తున్నాను. ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిల్లోనే ఈ మినపప్పు కూడా తీసి పక్కన పెట్టి ఉంచాను. నా దగ్గర అయితే కొంచెం మాత్రమే పుదీనా ఉందండి. మీ దగ్గర పుదీనా ఉంటే కొంచెం గుప్పుడైతే వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్న కొంచెం పుదీనాతోటి ఈరోజు నేను ఈ ముద్దకారం ప్రిపేర్ చేస్తున్నాను. పుదీనా కూడా వేసి ఆయిల్లోనే వేసి ఎక్కువగా మాడ వేగనవసరం లేదండి. ఇలా కొంచెం మగ్గితే చాలు. పుదీనా తీసి ఏ ప్లేట్లో అయితే ఎండుమిర్చీలు మినపప్పు తీసి ఉంచామో అదే ప్లేట్లో మనం తీసి పక్కన పెట్టి ఉంచి మళ్ళీ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా 1 కప్పుకి తరిగానండి ఆనియన్స్. అయితే ఈ తరిగిన ఆనియన్స్ను కూడా ఎక్కువగా మాడకుండా వేగనివ్వాలి. వేగే దాంట్లోనే ఒక రెమ్మ పచ్చి కరివేపాకు కూడా వేసి కరివేపాకు కూడా వేగనివ్వాలి. టేస్ట్ వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఆయిల్లో వేయించిన దానివల్లే వచ్చిందండి. ఇంతకు ముందు చేసుకున్న పచ్చళ్ళ కంటే కూడా నేను ఈరోజు చేసిన ఈ పచ్చడి అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకున్నాను. వాటర్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదండి. ఈ పచ్చడి ఖచ్చితంగా మనకి ఒక 10-15 రోజులైనా కానీ స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఎందుకంటే మనం వాటర్ వేయలేదు, టమోటాలు వేయలేదు కదా. మిగతా అన్నీ కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసినవే కదా. చూడండి, ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచిన ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ వేసిన తర్వాత ఫ్రై చేసుకున్నప్పుడే ఇంకా అసలు వాసన చూస్తుంటేనే కమ్మటి వాసన వస్తుందండి. అవన్నీ వేసిన తర్వాత చూడండి ముద్దగా ఎలా వచ్చిందో. ముద్ద కారం అని ఎందుకన్నానంటే మనం వాటర్ వేయకుండానే ఇవి వేసినందువల్లనే మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాతనే ఇలా ముద్దగా తయారైంది. నేనైతే వేడి వేడి అన్నంలో 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి నెయ్యి. అయితే మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటాను, నెయ్యి ఉంది కదా. పక్కన నుంచి తీసుకొచ్చిందన్న అయితే అంత టేస్ట్ అనిపిది. మన ఇంట్లో అది కమ్మటి వాసన వస్తుంటుంది కదా. ఆ నెయ్యి వేసుకొని కలుపుకొని ముద్ద తింటుంటే ఇంకా 2 ముద్దలు ఎగస్ట్రా తిన్నానండి నేను ఈరోజు అయితే ఈ కారంతో. తప్పకుండా ఒకసారి మీరైతే ట్రై చేయండి. నోరు చప్పగా ఉన్నప్పుడు ఇలాంటి కారాలు ట్రై చేసినప్పుడు చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.